पादस्य पूरुषः पादस्य विश्वाभूतानि त्रिपादस्यामृतं धिः त्रिपादोत्वा उदयत्पुरुषः पादस्येह पवात्मनः ततो विश्वचक्रामद शासनानसने अपि तस्माद्विराडजायत विराजो अधिपूरुषः दजादोऽत्यरिच्यत पश्चात् भूमिपदो पुरः यत्पुरुषेण अभिषाः देवायज्ञमदन्वद महागणाधिपतये नमो नमः नानाविध परिमल पत्र पुष्पाक्षितां समर्पयामि गजाननाय नमः विघ्नराजाय नमः विनायकाय नमः दैवातुराय नमः विमुखाय नमः प्रमुखाय नमः सुप्रदीपाय नमः सुप्रदये नमः पुराध्यक्षाय नमः महागणपतये नमः मान्याय नमः नानाविध परिमल परमेश्वरां नागस्य पुष्टमपि संवसानो वैष्णवीं लोके हिमालय आनन्दमङ्गलकर्पूरनीराजनं समर्पयामि नमस्करोमि चन्दागं सजज्ञने तस्मात् अजायन्त एकेशो मया ददः नामोह जज्ञने तस्मात् जाता अजावयः यत्पुरुषं विदुः कलिदाभ्य कल्पयन् मुखं किमस्य को बाहु कावूरो पादावत्सयते ब्राह्मणो मुखमासीत् बाहो राजन्यकृतः भूमुदयस्य इन्द्रियः मध्यागं स्तोत्र अजायत आदित्यवर्णं नमस्तवारे धर्माणि रूपाणि विजयति सर आली रीडियो అందరిని కావాలి ఊరు లేదు అందరూ ఏంటి సార్ महादेव
నారాయణ యావత్ పూజాపదానకం తావత్ ప్రజ్వలస్తరా దేవదేవ్యై నమః అగమార్థం దేవానాం కమలార్థం చ రక్షతాం వరకంఠానాం తత్రదేవనాం నారాయణాంజనం మహాలక్ష్మీం దేవదేవనాయ నమో నమః నారాయణాం సమర్పయామి ఓం దేవ అబద్ధం పురుషం పశుమ్మ త్వం యజ్ఞం పరిహ్యస్ప్రోక్షన్న పురుషం జాతమగ్రజః తేన దేవాయేజంత సాధ్యారసయస్సయే తస్మాజ్ఞాసర్వభూతః తం వ్రతం ప్రతిరాజ్యం వసో భక్తాగమిగ్రే వాయువ్యానో ఆరణ్యాన్ గ్రామ్యాశ్రయే తస్మా విశ్వకర్మణసమవర్తదాది తస్యత్మశ్చావినోపమేతి తత్పురుషస్య విశ్వమాజానమగ్నే వేదాహమేనం పురుషం మహాంతం ఆదిత్య ఒక్క నిమిషం సార్ ఒకసారి ఇలా సార్ డైరెక్ట్ గారు ఇక్కడ చూడండి సార్ సార్ ఇక సార్ 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 వన్ మినిట్ అందరికీ నమస్కారం. ఈ సినిమా ఇప్పుడు నాకు అంటే ఈ సినిమా గురించి మాట్లాడే ముందు ఒక విషయం అర్జెంటుగా నేను చెప్పాలి. ఎందుకంటే నా మొదటి సినిమా కథ, నా మొదటి సీను రఘుబాబు గారితో చేశాను. ఆయన టచ్ ఇది నేను ఆయనతో చేసి 4వ సినిమా అనమాట. థ్యాంక్ యూ సార్. ఇంత దూరం నా మొదటి సినిమా నుంచి నాకు ఈ ట్రావెల్ ఎన్నో చేస్తాం కానీ ఆ తొలి పరిచయం, ఆ తొలిది అసలు మర్చిపోలేం కదా. సో లైఫ్ కమ్స్ అ ఫుల్ సర్కిల్. ఆల్మోస్ట్ ఒక 20-30 సినిమాలు చేసిన తర్వాత మళ్ళీ సార్తో చేయడం వెరీ 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 హ్యాపీ. సినిమా విషయానికి వస్తే అరుణ్ విజువల్స్ బ్యానర్ స్వీటీ నాటీ స్వీటీ అన్న టైటిల్ మీద సినిమా స్టార్ట్ చేస్తాం. స్వీటీ నాటీ క్రేజీ అన్న టైటిల్ మీద మేము సినిమా స్టార్ట్ చేస్తున్నాం. 2 లాంగ్వేజెస్లో చేస్తున్నారు. ప్రొడ్యూసర్ అరుణ్ విజువల్స్ అన్న బ్యానర్ కింద చేస్తున్నారు. డైరెక్టర్ రాజశేఖర్ గారు అంటున్నారు ఒక్కొక్కరు మాట్లాడుకో అంటే ఇప్పుడు తెలుగు బాగా మాట్లాడేవాడు కాబట్టి నన్ను ముందు పెట్టి అందరినీ పరిచయం చేయమని. మా సినిమాలో హీరోయిన్ తను కాదు నేను వేరే చెప్పడానికి వచ్చా. తను షీస్ డూయింగ్ అ సెకండ్ ఫిల్మ్ ఇన్ తెలుగు, శ్రీజిత ఘోష్ అండ్ ఇనయ. తమిళ మలయాళంలో చాలా సినిమాలు చేశారు. స్టేట్ అవార్డ్ అండ్ తన ఫస్ట్ ఫిల్మ్ ఒక మ్యాచ్ అవార్డ్ వచ్చింది. అండ్ రాధా గారు చాలా పాపులర్ హీరోయిన్, పాత సినిమాలు మనం చూస్తుంటాం సౌత్ లో. సో అంటే ఎవరు ఏంటి సో
అంటే ఏంటి ఒక్కొక్క హీరోయిన్ ఒక్కొక్క కేటగిరీలో ఉన్నారు అంటే అదే సినిమా మరి చెప్పాం కదా నాటీ స్వీటీ క్రేజీ అని ఒక నాటీ ఒక స్వీటీ ఒక క్రేజీ ఉంది దిస్ ఇస్ ద ఫిల్మ్ ఇంతకు ముందు నాకు పెద్దగా వర్క్ అయిన సినిమాలన్నీ కామెడీ ఫిల్మ్సే లాస్ట్ కథకంచికి మనం ఇంటికి కావనివ్వండి చీకటి గదిలో చిత్తకొట్టుడు సార్తో చేసాం సూపర్ డూపర్ హిట్ అయింది సో దిస్ ఇస్ ఆల్సో అనదర్ నైస్ రొమాంటిక్ కామెడీ ఈరోజు పూజ చేసాం స్టార్ట్ అవుతుంది సినిమా త్వరలో వస్తుంది సో ఇంకొక విషయం ఏంటంటే కథ సినిమా చేసి దాదాపుగా 13 ఏళ్ళు అవుతుంది సో అరౌండ్ సేమ్ టైం మేము స్టార్ట్ చేసాం మళ్ళీ అక్కడే స్టార్ట్ చేసి మళ్ళీ ఇన్ని రోజులు నేను రావడానికి నేను ఇక్కడ ఇంకా ఉన్నాను సినిమాలు చేస్తున్నట్టే దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి సినిమా చేస్తే నమ్మి చూసే ప్రేక్షకులు, ఇంకోటి పెద్దగా డబ్బులు పెట్టి ఏం మార్కెటింగ్ ఏది చేయకపోయినా నన్ను ఆల్వేస్ రీచ్ చేసిన ప్రెస్ వాళ్ళు. సో ఈ రోజు ఈ సందర్భంలో ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ మీడియా అండ్ ది ఆడియన్స్ ఫర్ గెటింగ్ మీ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీద వాళ్ళందరూ మాట్లాడతారు, ఎంతకన్నా ఇంక నేను చెప్పడానికి ఏం లేదు. అండ్ ఎప్పుడు నేను కాంట్రవర్సీగా మాట్లాడితే ఎక్కువ వీడియోలు వేస్తారు, ఇది కూడా వేయండి. మాట్లాడడానికి ఏం లేదు కాంట్రవర్సీగా. అన్ని బాగున్నాయి, లైఫ్ బాగుంది, సినిమాలు బాగున్నాయి. ఈ సంవత్సరం 3 సినిమాలు రిలీజ్ చేసాం, కన్నడ ఒకటి, తమిళ ఒకటి, ఇప్పుడు లాస్ట్ మనమేలో కూడా యాక్ట్ చేశారు. అండ్ ఐ హోప్ ఐ కీప్ హ్యావింగ్ ది సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. எல்லாருக்கும் வணக்கம், அந்தரிக்கு நமஸ்காரம். ஐம் ஆக்ட்ரஸ் இனியா ఫ్రమ్ కమింగ్ ఫ్రమ్ చెన్నై. ನನಗೆ కొంచెం తెలుసు. ఐ లర్న్ కంప్లీట్లీ ఆఫ్టర్ దిస్ మూవీ. అండ్ బేసిక్లీ ఐమ్ ఎ మలయాళీ గర్ల్ and I'm settled in Chennai. This is my 45th film. I started career as a child artist. Basically I'm a dancer and I came into modeling, then I came into acting. So my first movie was National Award. And about this movie, Sweetie Naughty, Crazy. I'm playing a character called Nandini. Thank you, director sir, for selecting us Nandini in this movie. And I feel like very happy to be a part of this movie. And we have a lovely camera woman in this as the crew. And I hope that she will shoot us beautiful and showcase us very beautifully. Yeah, it's very rare to work with the women technicians and all, and I'm also so happy because I'm also handling a woman brand called Anora Art Studio. That's my fashion brand that is also woman oriented. So recently started my brand and my dance production called Athriya Dance Studio. So this movie, like, I feel like it's a double language, it's a bilingual movie, and this is my first bilingual movie in Tamil and Telugu. So I wish the entire cast and crew good luck. And we have a lovely character artist in this film. So I'm blessed to work with all the senior characters and technicians. And I wish a lot of blessings from you. And I need the support also for my future in Telugu industry. Thank you. పాత్రికేయ సోదరులందరికీ నమస్కారం. ప్రింట్ మీడియా వచ్చిన అతిథులకి అందరికీ కళాభివందనాలు. అలాగే ఈరోజు ఈ సినిమా స్వీటీ నాటీ క్రేజీ టైటిలే చాలా వెరైటీగా ఉంది. సినిమా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, వెరైటీగానే ఉంటుంది. ఎందుకంటే ఓ టైప్ ఆఫ్ రొమాంటిక్ కామెడీ, చిన్న థ్రిల్లర్. మనోడు హీరో తమ్ముడు త్రిగుణ్ ఆల్మోస్ట్ తను చేసిన సినిమాలన్నీ తెలుగులో హిట్. ఆల్మోస్ట్ తను కూడా ఈ కొన్ని సినిమాలు చేసిన సినిమాలన్నీ డబుల్ లాంగ్వేజ్ సినిమాలు, బైలింగ్వల్. అలాగే ఈ సినిమా కూడా తెలుగు తమిళ్ చేస్తున్నారు. తెలుగు నేను చేస్తున్నాను, నా క్యారెక్టర్. రవి మరియా గారు తమిళ్ చేస్తున్నారు. ఈ సినిమాని అరుణ్ గారు, రమేష్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు, అరుణ్ గారు సారథ్యంలో. అలాగే శ్రీజిత ఘోష్, ఇనియా, ఈఎంఐ అండ్ రాధా. ఈఎంఐ ఇనియా నేషనల్ అవార్డు విన్నర్, కంగ్రాచులేషన్స్. ప్లస్ వెరీ గుడ్ క్లాసికల్ డాన్సర్. తనకు ఒక క్లాసికల్ డాన్స్ దీని మీద ఒక చిన్న ఇన్నోవేటివ్ సంస్థ ఒకటి ఏర్పాటు చేస్తుంది. అలాగే రాధ అమ్మాయి వెరీ హోమ్లీ లుకింగ్. డెఫినెట్గా ఈ సినిమా తర్వాత మంచి భవిష్యత్తు ఉందనుకుంటున్నాను తెలుగు ఇండస్ట్రీలో. అలాగే అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఫైనల్గా మేడం డిఓపి గారు, మీ అందరికీ శుభచరిత్రాలే.
విజయశ్రీ మేడము. నేను తను ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేసిన సినిమాలో వారి హస్బెండ్ కృష్ణ గారు చేసిన సినిమాలో బకరా అనే సినిమా ఆల్రెడీ కొంతకాలం ముందు చేసాము. అది ఆలీ గారు, నేను, మన కమెడియన్ అన్న ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు మంచి క్యాస్టింగ్ తోటి సినిమా చేసి చాలా బాగా ఆడింది సినిమా కూడా. మేడం తోటి మళ్ళీ అంటే డిఓబిల్ జనరల్గా లేడీస్ ఉండరు కదా, చాలా రేర్. సో ఈ మేడం మళ్ళీ ఈ సినిమా డిఓపిగా చేస్తున్నారు, తన సినిమాలో చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది తన డిఓపిగా చేస్తున్నారు. అట్లాగే ఈ సబ్జెక్టు నాకు రాజశేఖర్ గారు చెప్పారు. అదో క్యారెక్టరు, మంచి క్యారెక్టరే. అలాగే టోటల్గా సబ్జెక్ట్ ఉన్నప్పుడు చాలా నిజంగానే ఏదో కొత్తదనం కనిపించింది సబ్జెక్ట్లో. అంటే మనం మాట్లాడుకుంటాం ఎప్పుడు చూసినా కొత్తదనం, వెరైటీ అనుకుంటాం, నిజంగానే వెరైటీగా ఉంది. టైటిల్ తగినట్టు స్వీటీ నాటి క్రేజీ అని చెప్పడానికి కూడా ఈజీగా ఉంది. అలాగే మన వాళ్ళు తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి బైలింగ్వల్ సినిమా చేయడం, వాళ్ళకున్న మన భాష మీద ఉన్న మక్కువతోటి ఇక్కడికి వచ్చి చేయడం ఐఎమ్ సో హ్యాపీ. ఈ సినిమాని తప్పకుండా ప్రేక్షక దేవుళ్ళందరూ చూసి దీవిస్తారని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Andarki Namaskaram. Thanks for having us here today. And this is Srijita. I'm really, really happy to be the part of this movie because this genre I am attempting the first time. And comedy is something, it's really exciting all the time. When I heard the script, it was like very new to me. And I thought, being an actress, I should attempt all the genre. So that's why I took up this subject. And yes, with the veteran actors, the senior actors, all the co-actors, I'm really happy to work with them, and I'm hoping that this is going to be a great journey for all of us. Mainly the DOP ma'am, this is really so rare. I told the director sir also, this is going to be a biggest nice experience for me. And Arun is there, and Ali sir, and everyone, for my team. I'm very, very happy and blessed to work with them. And I hope this journey will be very nice. So I'm hoping and wishing all the team very, very all the best. Thank you so much. Thank you. Shortly Short. నేను రవి మరియా, ఫిలిం యాక్టర్, డైరెక్టర్ ఇన్ తమిళనాడు. ఇక్కడ ఖుషి చూసారా మీరు అందరినీ? ఖుషి తెలుగు, దానిలో నేను కో డైరెక్టర్. మా గురుగారు హెచ్ఏ సూర్య గారు, దానిలో ఖుషి, తర్వాత మహేష్ బాబు గారు యాక్ట్ చేసిన నాని, ఈ అన్ని ఫిలిం నేను కో డైరెక్టర్ ఉన్నాను. తర్వాత నేను యాక్టర్ తమిళనాడులో. ఇప్పుడు చాలా ఫేమస్ కామెడీ విలన్ అంటే రవి మరియా అందరినీ చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మా అన్న క్యారెక్టర్ నేను తమిళ చేస్తున్నాను. డైరెక్టర్ రమేష్ గారు నాకు వాళ్ళు బ్రదర్ ఫైట్ మాస్టర్ సుప్రీం సుందర్ బ్రదర్ అని వాళ్ళు చాలా ఫ్రెండ్ నాకు. దానికోసం ఈ ఫిలిమ్స్ చేస్తున్నాను నేను. తెలుగు ఇండస్ట్రీ ఎప్పుడైనా బిగ్ ఇండస్ట్రీ చెప్తున్నారు అక్కడ తమిళలో. సార్ వరల్డ్ మొత్తం చెప్తున్నారు సార్, మొత్తం ప్రపంచంలో బిగ్ ఇండస్ట్రీ తెలుగు అని చెప్తున్నారు. ఇది నేను తెలుగు క్యారెక్టర్ చేయలేదు, తమిళ క్యారెక్టర్ చేస్తున్నాను. ఈ ఫిలిం స్వీటీ నాటీ క్రేజీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ ఇన్ టైటిల్. ఫస్ట్ ఇన్ తమిళనాడు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్ టైటిల్. స్వీటీ నాటీ ఫస్ట్ స్వీటీ నాటీ స్టేషన్ వస్తున్నారు, ఇప్పుడు అందరికీ మై బెస్ట్ విషెస్, మై కో ఆర్టిస్ట్, మై హీరో, మై సీనియర్ సార్, అందరికీ బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన ప్రెస్ మీటర్స్ వాళ్ళకి, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారు అరుణ్ గారికి, రమేష్ గారికి, అరుణ్ సార్,
వీళ్ళందరికీ ఒక పెద్ద థ్యాంక్స్. అండ్ మా డైరెక్టర్ అక్కడ ఏదో కార్నర్ లో కూర్చున్నారు సంపద రవి గారే మా డైరెక్టర్. My voice is not సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. అండ్ మై కో డైరెక్టర్, మై కో ఆర్టిస్ట్ రఘుబాబు గారిని వచ్చి నేను చాలా మూవీలో చూస్తున్నా. సో అతనితో వర్క్ చేస్తున్నది నాకు ఇక్కడ ఐ ఫీల్ ప్రౌడ్ విత్ హిమ్. అండ్ దిస్ ఫిల్మ్ హీరో గారు అరుణ్ గారు అండ్ Sarjita Singh, Inia, we all work in Chennai. So I think I'm happy that we got a great co-artist here. And Ravi Maria garu, మా తమిళ్లో చాలా ఫేమస్. సో ఇక్కడ కూడా మీ హైదరాబాద్ ఆంధ్ర ఫిల్మ్ తెలుగులో చేయబోతున్నారు. అండ్ యాక్చువల్లీ నేను చెన్నై నుంచి వచ్చాను. చెన్నైలో నేను అక్కడ హీరోయిన్గా మూవీ చేశాను. చాలా బ్రేక్ తర్వాత మళ్ళీ రీఎంట్రీ అవుతున్నాను. సో ఇదే నాకు ఇప్పుడు కొత్తగా, ఇది నాకు ఫస్ట్ ఫిల్మ్ లాగా ఒక ఫీల్ ఉంది ఇక్కడ. చాలా సంవత్సరం తర్వాత మనం రీఎంట్రీ అయ్యేది. సో అందరూ మా మూవీని బ్లెస్ చేయండి. స్వీటీ నాటీ క్రేజీ. సో ఇది మంచి కామెడీ అండ్ కమర్షియల్ మూవీ అండి. సో యాజ్ యూజువల్ మూవీ లాగా లేదు ఇది. చాలా యంగ్స్టర్స్ కానీ చిల్డ్రన్స్ కానీ ఇది ఒక మంచిగా ఫ్యామిలీతో మీరు కూర్చొని చూసినట్టు ఉంటుంది ఈ మూవీ. బేసిక్లీ దిస్ ఇస్ అ కామెడీ మూవీ. సో ఐ వుడ్ లైక్ టు కన్వే దిస్. సో ఐ ఫీల్ ప్రౌడ్ అండ్ ఐఎమ్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ అగైన్. ప్లీజ్ బ్లెస్ మీ. థ్యాంక్ యూ సో మచ్.